విశ్వ క్రీడలో భారత్ వెనుకపట్టు పడుతుంది. అనుకున్న స్థాయిలో రాణించలేకపోతుంది. ఒక్క పసిడి పథకం కోసం 140 కోట్ల జనాభాకు అంతులేని నిరీక్షణ తప్పడం లేదు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన స్టార్ ప్లేయర్స్ అంతా ఉసురుమనిపించారు. కొంతమంది వీరోచిత పోరాటంలో 2-3 స్థానాలతో సరిపెట్టినా గోల్డ్ మాత్రం రీచ్ కాలేకపోయారు. ఇందుకు ఒలింపిక్స్లో భారత్ అనుకున్న స్థాయిలో ఎందుకు రాణించలేకపోతుంది? లోపం ఎక్కడ ఉంది? వైఫల్యం ఎవరిది? క్రీడలను ప్రోత్సహించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయా? లేక అంతర్జాతీయ వేదికపై మన క్రీడాకారులు అంచనాలను అందుకోలేకపోతున్నారా? మనకంటే చిన్న దేశాలు కూడా ఒలింపిక్స్లో పథకాల వేట కొనసాగిస్తుంటే మనం మాత్రం సింగిల్ డిజిట్ను కూడా చేరుకోలేకపోతున్నారు. టోక్యో ఒలింపిక్స్తో పోల్చితే ఏ మాత్రం మెరుగైన ఫలితాలు రాబట్టలేకపోయారు. కనీసం ఇప్పుడైనా భారత్ పాఠాలు నేర్చుకుంటుందా? ప్యారిస్ లో భారత్ గోల్డ్ కల చెదిరినట్టేనా? ఈసారి పసిడి అందని ద్రాక్షేనా? ఒక్క బంగారు పథకం కోసం ఎందుకీ అంతులేని నిరీక్షణ? 140 కోట్ల జనాభా, అందున 50% యువ రక్తం. నిరాశపరిచిన స్టార్ ప్లేయర్స్. విశ్వ క్రీడల్లో భారత్ తేలిపోతోంది. పథకాల వేటలో వెనుకబడిపోతోంది. కోట్లాది మంది క్రీడాభిమానుల ఆశలు, ఆకాంక్షలు నీరుగారిపోతున్నాయి. ప్రతి 4 ఏళ్లకోసారి ఒలింపిక్స్ రావడం, గంపెడు ఆశలతో క్రీడాకారులు బరిలోకి దిగడం, ఆ తర్వాత డబుల్ డిజిట్ ను కూడా తాకకుండానే వెనుతిరగడం పరిపాటిగా మారిపోయింది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ కు ఒక్క పసిడి పథకాన్ని ముద్దాడాలంటే ఎన్నో నిరీక్షణలు తప్పడం లేదు. చిన్న చిన్న దేశాలు సైతం అద్భుత ప్రదర్శనతో మెడల్స్ పట్టికలో ముందు వరుసలో ఉంటే యువ రక్తానికి కేరఫ్ గా చెప్పుకునే ఇండియా మాత్రం లిస్ట్ లో 60-70 స్థానాలతోనే సరిపెట్టుకోవలసి వస్తోంది. ఒక్కో పథకం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడాల్సి వస్తోంది. ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఇంకా భారత్ కు కొన్ని మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ ఇప్పటికీ భారత్ పసిడి కల కలగానే మిగిలిపోయింది. పోటీ ప్రారంభమై 2 వారాలు కావస్తున్న గోల్డ్ మెడల్ ఆశలు మాత్రం నెరవేరలేదు. ఆ సమయం ఎప్పుడొస్తుందా అని ప్రతి ఇండియన్ కళ్లలో ఒత్తులు వేసుకుని పడిగాపులు కాస్తున్నాడు. ఇండియాకి ఈసారి బంగారు పథకాన్ని పట్టుకొస్తారు అనుకున్న కీలక ఆటగాళ్లంతా నిరాశపరిచారు. పసిడిని ముద్దాడకుండానే వెనుతిరిగారు. టోక్యో ఒలింపిక్స్ లో పసిడితో మెరిసిన జావెలిన్ త్రో స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా ఈసారి 2వ స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకున్నాడు. షూటింగ్ విభాగంలో మను భాకర్ భారత్ కు 2 కాంస్యాలందించి కాస్త గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టింది. హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన హాకీ జట్టు కాంస్యాన్ని మాత్రమే సొంతం చేసుకుంది. రెజ్లింగ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా ఫైనల్ వరకు దూసుకొచ్చిన వినేష్ ఫోగట్ కి గోల్డ్ మెడల్ పక్కా అని ఎంతో నమ్మకం పెట్టుకోగా 50 కిలోలకు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో చివరి నిమిషంలో అనర్హత వేటు వేసి భారత బంగారు కలలపై నీళ్లు చల్లింది ఒలింపిక్స్ కమిటీ. గత టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో 7 పథకాలు చేరాయి. అందులో 1 గోల్డ్ మెడల్ కాగా 2 రజతాలు, 4 కాంస్య పథకాలు ఉన్నాయి. గత ఒలింపిక్స్ తో పోల్చుకుంటే ప్యారిస్ విశ్వ క్రీడల్లో భారత్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని అంతా ఆశించారు. తొలిసారి డబుల్ డిజిట్ మార్కు సాధిస్తుందని ఎన్నో కలలు కన్నారు. కనీసం 2-3 బంగారు పథకాలైనా సాధించి విశ్వవేదికపై సగర్వంగా నిలబడాలని ఉప్పొంగిపోయారు. పథకాల పంట పండించాలని కొండంత అండగా మేమున్నామంటూ క్రీడాకారుల్ని ప్యారిస్ ఒలింపిక్స్ కు పంపించారు. అయితే విశ్వ క్రీడ పోటీల్లో పసిడి కోసం మన ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించినా, చివరి వరకు పోరాట పటిమను కనబరిచినా ఇప్పటి వరకు స్వర్ణం మాత్రం దరి చేరలేదు. ఒక రజతం, 5 కాంస్య పథకాలతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. పథకాల పట్టికలో 32 స్వర్ణాలతో మొత్తం 77 మెడల్స్ సాధించి చైనా అగ్రస్థానంలో ఉండగా 31 స్వర్ణాలతో 108 పథకాలను ఖాతాలో వేసుకుని అమెరికా 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. మెడల్స్ లిస్టులో భారత్ 66వ స్థానానికి మాత్రమే పరిమితమైంది. ప్యారిస్ ఒలింపిక్స్ కోసం మన దేశం నుంచి 117 మంది క్రీడాకారులు బరిలో నిలిచారు. ప్యారిస్ ఒలింపిక్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ అందుకు 100 కోట్లు ఖర్చు చేసింది. ఎక్కువ పథకాలు గెలవాలనే లక్ష్యంతో అథ్లెట్ ట్రైనింగ్, పోషకాహారం, ఇతర అవసరాల కోసం 420 కోట్లు ఖర్చు పెట్టింది. అథ్లెటిక్స్ కోసం అత్యధికంగా 96 కోట్లు ఖర్చు కాగా బ్యాడ్మింటన్ కోసం 72 కోట్లు ఖర్చు చేసింది. ఇక బాక్సింగ్ లో 60 కోట్లు, షూటింగ్ లో 60 కోట్లు ఖర్చు చేసింది. హాకీకి 41 కోట్లు, ఆర్చరీకి 39 కోట్లు, రెజ్లింగ్ కు 37 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇప్పటి వరకు ఒలింపిక్ చరిత్రలో భారత్ హాకీలో మొత్తం 12 పథకాలు సాధించగా అందులో 8 బంగారు పథకాలు ఉండడం గమనార్హం.
ఒలింపిక్స్ పోటీలంటే చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, కొరియా, బ్రిటన్ గురించే చెప్పుకోవలసి వస్తోంది. ఇందులో ఒక చైనా మినహా మిగతా దేశాలన్నీ మన భారత్ కంటే జనాభా పరంగా చాలా చిన్న దేశాలు. బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ అయితే ఇండియాలో 2 రాష్ట్రాల జనాభా అంతా కూడా ఉండవు. కానీ పథకాల వేటలో మాత్రం చిచ్చర పిడుగులా రెచ్చిపోతాయి. పోటీ పడి పథకాలను కైవసం చేసుకుంటాయి. 140 కోట్ల పైన జనాభా, అందులో సగానికి పైగా యువ రక్తంతో తొణికిసలాడుతున్న ఇండియా మాత్రం విశ్వ క్రీడల్లో అట్టర్ ఫ్లాప్ అవుతోంది. పథకాల లిస్టులో అమెరికా, చైనా దేశాలకు ఆమడ దూరంలో నిలిచిపోవలసి వస్తోంది. ఒలింపిక్స్ గేమ్స్ లో భారత్ ఎందుకు మెరుగైన ఫలితాలు సాధించలేకపోతోంది? క్రీడల్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయా, లేక ఆ అవకాశాలు అందిపుచ్చుకోవడంలో క్రీడాకారులు విఫలమవుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై మన క్రీడాకారులు మెరవాలంటే ఎలాంటి పద్ధతుల్ని అవలంబించాలి? దేశీయంగా క్రీడారంగంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే చర్చ జరుగుతోంది. అయితే విదేశాలతో పోల్చుకుంటే క్రీడాకారులకు దక్కాల్సినంత ప్రోత్సాహం రావడం లేదని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలకు ప్రాముఖ్యతనివ్వాలి. స్కూల్ దశ నుంచే విద్యార్థుల్లో క్రీడలపై పట్టు సాధించేలా శిక్షణ కల్పించాలని సూచిస్తున్నారు. మన దేశంలో కెరీర్ అంటే కేవలం చదువు మాత్రమే అనే అభిప్రాయాలున్నాయి చాలా మందిలో. ఫస్ట్ క్లాస్ లో పాస్ కాకపోతే ఇక జీవితమే లేదు అనేంతగా తల్లిదండ్రుల్లో భ్రమలు కల్పిస్తోంది నేటి సమాజం. అందుకే పేరెంట్స్ కూడా స్టడీపైనే ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థుల్ని ఆ దిశగా ప్రోత్సహించడంలో వెనుకబడిపోతున్నారు. ఆటలతోనూ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉందనే నిజాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇటు ప్రభుత్వాలు కూడా గ్రామీణ స్థాయి నుంచి క్రీడల్ని ప్రోత్సహించే బాధ్యత తీసుకోవాలి. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ లో గెలిస్తే నజరానాలు ఇవ్వడమే కాకుండా క్రీడలకు సరైన నిధులు కేటాయించి ఎంకరేజ్ చేస్తే విశ్వవేదికలపైన మన క్రీడాకారులు మెరిసే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు ఆటగాళ్ల ఎంపికలో మితిమీరిన రాజకీయ జోక్యం కూడా ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ ఆటల పోటీల్లో మన దేశాన్ని వెనుకబడేలా చేస్తోంది.